ఈరోజు కథ పేరు ఏడు తలుపుల కోట. చివరి తలుపు తెరిచినవాడు ఎందుకు తిరిగి రాలేదు? దట్టమైన అడవుల మధ్య కొండలతో చుట్టుముట్టబడిన ఒక ప్రాంతంలో శతాబ్దాల నాటి రత్నగిరి కోట ఉండేది. ఆ కోటను చూసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్పేవారు. ఈ కోటలో 7 తలుపులు ఉన్నాయి, కానీ 7వ తలుపు తెరిచిన మనిషి ఇప్పటి వరకు తిరిగి రాలేదు అని. ఆ కోటకు సంబంధించిన రహస్యం గురించి గ్రామంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. కొందరు అక్కడ నిధి దాగి ఉందని చెప్పేవారు, మరికొందరు అది రాజుల శాపమని చెప్పేవారు. కానీ అసలు నిజం ఎవరికీ తెలియదు. ఆ కథలు వింటూ పెరిగిన యువ పురావస్తు పరిశోధకుడు ఆదిత్య ఒకరోజు ఆ కోటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ పెద్ద అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. బాబు, మొదటి 6 తలుపులు తెరిచిన వాళ్ళు కూడా భయంతో తిరిగి వచ్చేశారు. 7వ తలుపు దగ్గరకు వెళ్ళినవాడు మాత్రం ఇక కనిపించలేదు. ఆదిత్య నవ్వుతూ అన్నాడు, నిజం తెలుసుకోకుండా నేను వెనక్కి వెళ్ళను అని. మరుసటి రోజు ఉదయము అతను ఒక కెమెరా, ఒక టార్చు, ఒక తాడు, ఒక నీటి సీసా తీసుకుని కోటలోకి అడుగుపెట్టాడు. కోట అంతా నిశ్శబ్దంగా ఉంది. పగిలిపోయిన గోడలు, విరిగిన విగ్రహాలు, ఎండిపోయిన చెట్ల మధ్య ఒక చల్లని గాలి మాత్రమే వినిపిస్తోంది. కొద్దిసేపటికి అతనికి మొదటి భారీ ఇనుప తలుపు కనిపించింది. తలుపుపై ఇలా రాసి ఉంది, భయపడేవారికి ప్రవేశం లేదు అని. ఆదిత్య తలుపు నెమ్మదిగా తెరిచాడు. లోపల ఎవరూ లేరు, కానీ అడుగుల శబ్దం మాత్రం అతని వెనకాల వస్తోంది. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. అలా కొద్దిసేపు నడిచిన తర్వాత శబ్దం ఆగిపోయింది. అతను బయటకు వచ్చాడు. ఇక 2వ తలుపుపై ఇలా రాసి ఉంది, లోభం నీ శత్రువు అని. లోపల బంగారు నాణెలు, వజ్రాలు, ముత్యాలు కొండలా పేరుకుని ఉన్నాయి. ఒక స్వరం వినిపించింది, వీటిలో ఎంత కావాలంటే అంత తీసుకో అని. ఆదిత్య ఒక్క నాణెం కూడా తాకలేదు. వెంటనే ఆ నిధి మొత్తం పొగలా మాయమైంది. ఇక 3వ తలుపు తెరిచాడు. అందులో అతని చిన్నప్పటి జ్ఞాపకాలు కనిపించాయి. చనిపోయిన తన తండ్రి చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. నాతో ఉండు అని పిలిచాడు. ఆదిత్య కళ్ళలో నీళ్లు వచ్చాయి. కానీ ఇలా అన్నాడు, మీరు నా జ్ఞాపకం మాత్రమే అని చెప్పి బయటకు వచ్చేశాడు. ఇక 4వ తలుపు తెరిచిన వెంటనే గది మొత్తం చీకటిగా మారింది. టార్చు కూడా వెలగలేదు. ఆ చీకటిలో ఎవరో అతని పేరు పిలుస్తూనే ఉన్నారు. అతను భయపడకుండా ముందుకు నడిచాడు. కొద్దిసేపటికే వెలుగు కనిపించింది. ఇక 5వ తలుపు వెనక ఒక పెద్ద అద్దం ఉంది. ఆ అద్దంలో అతను రాజులా కనిపిస్తున్నాడు. తలపై కిరీటం, చుట్టూ సేవకులు. ఈ కోటకు నువ్వే రాజు అని ప్రతిబింబం చెప్పింది. ఆదిత్య చిరునవ్వుతో తల ఊపాడు. అది నిజం కాదు అని. అది చెప్పగానే అద్దం ముక్కలైపోయింది. ఇక 6వ తలుపు ముందు ఒక ముసలివాడు కూర్చున్నాడు. ఇక 7వ తలుపు తెరిస్తే నువ్వు తిరిగి రాలేవు అని అన్నాడు ఆ ముసలివాడు. ఆదిత్య అడిగాడు, ఎందుకు అని. అప్పుడు ముసలివాడు జవాబు చెప్పలేదు. కేవలము ఒక చిన్న తాళం చెవి అతని చేతిలో పెట్టాడు. ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. చివరకు అతను 7వ తలుపు ముందు నిలబడ్డాడు. ఆ తలుపు మిగతా తలుపుల్లా లేదు. నల్లటి రాతితో నిర్మించబడింది. దానిపై ఒక్క వాక్యం మాత్రమే ఉంది, చివరి నిజాన్ని తెలుసుకోవడానికి సిద్ధమా అని. అతను తాళం చెవి తిప్పాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల పెద్ద గది ఉంది. గది మధ్యలో ఒక సింహాసనం. దానిపై ఎవ్వరూ లేరు, కానీ గోడలన్నీ అద్దాలతో నిండిపోయాయి. ప్రతి అద్దంలో ఒక మనిషి కనిపిస్తున్నాడు. వారందరూ బయటకు రావాలని చేతులు చాపుతున్నారు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది, ఈ కోటలో మాయమైన వాళ్ళంతా వీళ్ళే అని. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. వాళ్లను ఎలా కాపాడాలి అని అడిగాడు. స్వరం మళ్ళీ వినిపించింది, ఒక్కరిని మాత్రమే బయటకు తీసుకెళ్లగలవు, కానీ అతని స్థానంలో నువ్వు ఇక్కడే ఉండాలి అని. ఆదిత్య కొద్దిసేపు ఆలోచించాడు.
అద్దాల్లో ఒక చిన్న బాలుడు ఏడుస్తూ కనిపించాడు. తన జీవితమంతా ముందుంది. ఆదిత్య నెమ్మదిగా బాలుడి అద్దాన్ని తాకాడు. వెంటనే అద్దం పగిలిపోయింది. బాలుడు బయటకు వచ్చాడు. అదే క్షణంలో ఆదిత్య శరీరం మెల్లగా పారదర్శకంగా మారింది. బాలుడు భయంతో వెనక్కి తిరిగి చూశాడు. ఆదిత్య చిరునవ్వుతో అన్నాడు, ఎవరైనా ఒకరు త్యాగం చేయకపోతే ఈ శాపం ఎప్పటికీ ముగియదు. అంతే. ఆదిత్య అద్దం ప్రపంచంలో కలిసిపోయాడు. బాలుడు కోట బయటకు పరిగెత్తి గ్రామానికి చేరుకుని జరిగిందంతా చెప్పాడు. గ్రామస్తులు కోటకు వెళ్ళేసరికి 7 తలుపుల కోట అక్కడ లేదు. ఆ స్థానంలో ఖాళీ మైదానం మాత్రమే కనిపించింది. కానీ ఇప్పటికీ అమావాస్య రాత్రి ఆ ప్రాంతానికి వెళ్తే గాలిలో మెల్లగా ఒక స్వరం వినిపిస్తుందని చెబుతారు. ఇక 7వ తలుపు ఇంకా ఒక ధైర్యవంతుడి కోసం ఎదురు చూస్తుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాలుడు ఊపిరి పీల్చుకుంటూ కోట బయటకు పరిగెత్తాడు. అతని వెనక భారీ శబ్దంతో 7వ తలుపు మూసుకుపోయింది. ఆ క్షణమే కోట అంతా వణికిపోయింది. గోడలపై ఉన్న దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. గ్రామానికి చేరుకున్న బాలుడు జరిగిన విషయమంతా గ్రామ పెద్దలకు చెప్పాడు. ఆదిత్య అన్నయ్య నన్ను కాపాడడానికి తనను తాను అద్దంలో బంధించుకున్నాడు, నన్ను బయటకు పంపించాడు అని ఏడుస్తూ చెప్పాడు. మొదట గ్రామస్తులు నమ్మలేదు. కానీ బాలుడి చేతిలో ఉన్న పురాతన తాళం చెవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తాళం చెవి 7వ తలుపుదేనని గ్రామంలోని వృద్ధ పూజారి గుర్తుపట్టాడు. ఆ రాత్రే గ్రామ దేవాలయంలో దాచిన ఒక పురాతన గ్రంథాన్ని తెరిచారు. అందులో ఇలా రాయబడి ఉంది, 7 తలుపుల కోట శాపము ఒక త్యాగంతో ముగియదు. మొదటి ధైర్యవంతుడు చీకటిని బంధిస్తాడు, ఇక 2వ ధైర్యవంతుడు మాత్రమే శాపాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాడు. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. అంటే ఆదిత్య ఇంకా బ్రతికే ఉన్నాడా అని బాలుడు అడిగాడు. పూజారి నెమ్మదిగా తల ఊపాడు. అతను బ్రతికే ఉన్నాడు, కానీ మన ప్రపంచంలో కాదు. అద్దం వెనుక ఉన్న మాయా లోకంలో బంధించబడి ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న బాలుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో కోట వైపు నుంచి గంట మోగిన శబ్దం వినిపించింది. అందరూ భయంతో వెనక్కి తిరిగి చూశారు. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు ఉదయించాడు. దూరంగా కోటపై 7వ అంతస్తు కిటికీలో ఒక చిన్న లాంతరు వెలుగు కనిపించింది. పూజారి వణుకుతున్న స్వరంతో అన్నాడు, ఆదిత్య ఇంకా మనకు సంకేతం ఇస్తున్నాడు అని. ఆ రాత్రి గ్రామంలో ఎవరూ నిద్రపోలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. దేవాలయంలో ఉన్న పురాతన గ్రంథం తనంతట తానే తెరుచుకుంది. దానిలో ఇప్పటి వరకు కనిపించని మరో వాక్యం వెలుగులా మెరిసింది. 2వ ధైర్యవంతుడు తన ఇష్టంతో 7వ తలుపు దాటిన రోజే శాపం అంతమవుతోంది. కానీ అతడు ఒంటరిగా వెళ్ళకూడదు. అతనితో పాటు సత్యాన్ని నమ్మి ఒక సాక్షి ఉండాలి అని. బాలుడు వెంటనే ముందుకు వచ్చి అన్నాడు, నేనే ఆ సాక్షిని అని. ఆదిత్య అన్నయ్య నన్ను కాపాడాడు, ఇప్పుడు ఆయనను నేను కాపాడాలి అన్నాడు. గ్రామంలో ఉన్న యువకులంతా భయపడ్డారు. ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే జనంలో నుంచి ఒక యువతి ముందుకు వచ్చింది. ఆమె పేరు మేఘన. నేను వస్తాను అని ధైర్యంగా చెప్పింది. నా తండ్రి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఈ కోటలోకి వెళ్ళి తిరిగి రాలేదు. ఈ శాపానికి ముగింపు చూడాలి అని చెప్పింది. పూజారి ఇద్దరికీ ఆ పురాతన తాళం చెవిని ఇచ్చాడు. గుర్తుంచుకోండి, ఈసారి 7వ తలుపు తెరుచుకున్నాక మీకు ఒక్క అవకాశం మాత్రమే ఉంటుంది. తప్పు చేస్తే మీరు కూడా అద్దం వెనుకే శాశ్వతంగా చిక్కుకుపోతారు అని చెప్పాడు. మేఘన, బాలుడు ఇద్దరూ కోట వైపు నడవడం ప్రారంభించారు. వాళ్ళు కోట దగ్గరకు చేరుకునేసరికి 7వ తలుపు నెమ్మదిగా తనంతట తానే తెరుచుకుంది. లోపల నుంచి
ఆదిత్య స్వరం వినిపించింది. త్వరగా రండి, సమయం చాలా తక్కువ, లేకపోతే నేను శాశ్వతంగా చీకటిలో కలిసిపోతాను అని. ఆ స్వరం విన్న ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని గుండెల్లో ధైర్యం నింపుకుని 7వ తలుపు లోపల అడుగు పెట్టారు. అద్దం ముందు నిలబడ్డ మేఘన ఇంకా బాలుడు ఇద్దరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. లోపల నుంచి వినిపించిన ఆదిత్య స్వరం మరింత బలహీనంగా మారుతోంది. త్వరపడండి, సమయం అయిపోతుంది అని. మేఘన ముందుగా 7వ తలుపు దాటి లోపల అడుగుపెట్టింది. బాలుడు ఆమె వెంట నడిచాడు. వెంటనే తలుపు గట్టిగా మూసుకుపోయింది. చుట్టూ తెల్లని పొగ కమ్ముకుంది. ఆ పొగ తొలగిన తరువాత వాళ్ళు చూసింది ఒక పెద్ద అద్దాల ప్రపంచం. ఎటు చూసినా అద్దాలే. ప్రతి అద్దంలో వాళ్ళ రూపాలు కనిపిస్తున్నాయి. కానీ వాటిలో ఒక అద్దం మాత్రం ఆదిత్య గొలుసులతో బంధించబడి కనిపించాడు. నన్ను బయటకు తీసుకెళ్ళండి, ముందుగా అద్దం హృదయాన్ని నాశనం చేయండి అని ఆదిత్య అరిచాడు. అంతలోనే అన్ని అద్దాల్లో నుంచి నల్లని నీడలు బయటకు వచ్చాయి. అవి ఆదిత్య రూపంలో, మేఘన రూపంలో, బాలుడి రూపంలో ఇలా మారుతూ వాళ్లను మోసం చేయసాగాయి. మేఘనకు పూజారి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. నిజమైన దారి భయాన్ని కాదు, సత్యాన్ని నమ్మిన వారికే కనిపిస్తుంది అని. ఆమె కళ్ళను మూసుకొని గుండెపై చేయి పెట్టింది. మళ్ళీ కళ్ళను తెరిచేసరికి వందల అద్దాల్లో ఒక అద్దం మాత్రమే వెలుగుతుంది. అదే అసలైన అద్దం. ఆ అద్దం మధ్యలో నల్లటి రాయి కొట్టుకుంటున్న గుండెలా కొట్టుకుంటుంది. అదే శాపం హృదయం అని ఆదిత్య అరిచాడు. మేఘన తన చేతిలో ఉన్న పురాతన తాళం చెవిని ఆ రాయి వైపు విసిరింది. కానీ అది సరిపోలేదు. రాయి పగల్లేదు. అప్పుడు బాలుడు ముందుకు వచ్చాడు. ఆదిత్య అన్నయ్య నన్ను కాపాడాడు, ఇప్పుడు నేను ఆయనను కాపాడతాను అని చెప్పి తన మెడలో ఉన్న చిన్న తాయెత్తును రాయి మీద ఉంచాడు. ఆ తాయెత్తు వెలిగిపోయింది. వెంటనే తాళం చెవి కూడా ప్రకాశించింది. భారీ శబ్దంతో నల్లటి రాయి చీలిపోయింది. ఒక్కసారిగా అద్దాల ప్రపంచం మొత్తం కంపించింది. గొలుసులు ఒక్కొక్కటిగా తెగిపోయాయి. ఆదిత్య నేలపై పడిపోయాడు. అద్దాల్లో బంధించబడిన వందలాది ఆత్మలు వెలుగులా బయటకు వచ్చి ఆకాశంలో కలిసిపోయాయి. కోట మొత్తం కూలిపోవడం ప్రారంభమైంది. వెంటనే బయటకు పరిగెత్తండి అని ఆదిత్య అరిచాడు. ముగ్గురు 7వ తలుపు వైపు పరిగెత్తారు. వెనుక నుంచి గోడలు కూలిపోతున్నాయి. చివరి క్షణంలో వాళ్ళు తలుపు దాటి బయటకు దూకారు. వాళ్ళు బయటపడిన వెంటనే 7వ తలుపు శాశ్వతంగా మూసుకుపోయింది. కోట నెమ్మదిగా నేలలోకి కూరుకుపోయింది. కొన్ని క్షణాల్లో అక్కడ శిథిలాలు కూడా కనిపించలేదు. ఉదయం గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఆదిత్య సజీవంగా చూసి అందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. వృద్ధ పూజారి చిరునవ్వుతో అన్నాడు, ఈ రోజు నుంచి ఈ కోట శాపం ముగిసింది. ఇక ఈ నేలపై 7వ తలుపు ఎప్పటికీ తెరుచుకోదు అని. బాలుడు ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకొని, అన్నయ్య, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు అన్నాడు. ఆదిత్య ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. చంద్రకాంతి మెల్లగా మాయమైంది. చీకటి స్థానంలో ఉదయం సూర్యుడు వెలిగాడు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ఎవరూ భయంతో జీవించలేదు. కానీ గ్రామ పెద్దలు ఒక మాట మాత్రం తరతరాలుగా చెబుతూనే వచ్చారు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, ఇతరులను కాపాడేందుకు తన భయాన్ని జయించడం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.